హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'అఖండ 2' నిన్న రిలీజ్ అయింది. మంచి అప్లాస్ కూడా వస్తుంది సినిమాకి. పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సార్. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద ఇంకొక చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఆయన్ని విమర్శిస్తూ ఉండే కొన్ని డైలాగ్స్ పెట్టారని చెప్పేసి అటు వైసీపీ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. మరి నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా ఈ సినిమా ద్వారా? సో ఈ మధ్య కాలంలో పొలిటికల్ డైలాగ్స్ పెట్టడం మనం చూస్తూ వస్తున్నాము. వరుసగా బాలయ్య గారి సినిమాల్లో కూడా పెట్టారు. మరి ఈ సినిమాలో ఏం పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారా సార్? మామూలుగా అంటే తెలుగు సినిమాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి పొలిటికల్ సినిమాలు అనేవి ఎప్పుడో నుంచో ఉన్నాయి. మనకి స్వాతంత్ర పూర్వం కూడా 1939లో వచ్చిన రైతు బిడ్డ కూడా పొలిటికల్ సినిమా. కాకపోతే మనతో పోలిస్తే తమిళనాడులో పొలిటికల్ సినిమాలు ఎక్కువ. బట్ మనకు కూడా తర్వాత కాలంలో పొలిటికల్ సినిమాలు అనేవి ఉన్నాయి. అంటే రాజకీయాలని సినిమాలో డిస్కస్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఎన్టీఆర్ పీరియడ్లో ఈ రాజకీయ సినిమా అనేది బాగా ఎక్కువైంది. అంటే ఎన్టీఆర్ని విమర్శిస్తూ దాసనారాయణ కావచ్చు, లేదా కృష్ణ కావచ్చు, వీళ్ళు ఓపెన్గానే సినిమాలు తీశారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడా దాని మీద గట్టిగా ఏమి దాన్ని అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని అట్లా ఏం చేయలేదు, పాజిటివ్గానే తీసుకున్నారు. అప్పట్లో బాగా వరుసగా సినిమాలు వచ్చాయి. అట్లాగే ఆ తర్వాత కూడా మాదాల రంగారావు దగ్గర నుంచి, నారాయణమూర్తి దగ్గర నుంచి వీళ్ళందరూ తీసింది కూడా పొలిటికల్ సినిమాలే. కాకపోతే ఈ అంటే పొలిటికల్ సినిమాలో 2 రకాలుగా విభజిస్తే, ఒకటేమో ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో విమర్శించడం. అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం వల్ల వచ్చే నష్టాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, దాన్ని విమర్శించడం ఒక పొలిటికల్ సినిమా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే పొలిటికల్ సినిమాలు ఏంటంటే, 2 పొలిటికల్ పార్టీల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒక పొలిటికల్ పార్టీని లేకపోతే ఆ లీడర్ని కించపరుస్తూనో, లేకపోతే అతను దుర్మార్గుడనో దుష్టుడనో చెబుతూ ఇంకొక లీడర్ని ఆకాశానికి ఎత్తు తీసే సినిమాలు ఈ మధ్య కాలంలో బాగా వస్తున్నాయి. కృష్ణ తీసింది కూడా ఫస్ట్ చెప్పినట్టుగా ఆయన రామారావుని విలన్గా చూపించి రామారావు ఎట్లాంటి విధానాలు చేస్తున్నాడు అనేది చెప్పాడు తప్ప, దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొకరిని గొప్పోడని చెప్పడం అనేది దాంట్లో లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువ పెరిగినాయి. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక లీడర్ని తక్కువ చేసి ఇంకొక లీడర్ని ఎక్కువ చేయడం అనేది ఉద్దేశంగా మనకు కనబడుతుంది. దానికి పొలిటికల్ పార్టీలు ఫండింగ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం వీటికి కూడా జగన్ ఫండింగ్ చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. సో అలాగా సినిమా మొత్తమే పొలిటికల్గా తీయడం, లేదంటే సినిమాలో కొన్ని డైలాగులు పెట్టడం. అది ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి సినిమా యాక్టర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఎక్కడ కుదిరితే అక్కడ డైలాగులు పెట్టడం, ఆ పర్సనాలిటీలకు తగిన వ్యక్తుల్ని చూసి పెట్టడం, ఇవన్నీ జరుగుతుంది. జగన్కి డైరెక్ట్గా అలాగా లేరు కాబట్టి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇటు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని టిపికల్గా చూపిస్తూ, వాళ్ళ క్యారికేచర్ లాగా చూపిస్తూ, వాళ్ళని ఎగతాళి చేస్తూ, ఇటుపక్క జగన్ గొప్ప వ్యక్తి అన్నట్టుగా చూపించడం. లేదా యాత్ర అయితే ఇంకా డైరెక్ట్గా పొలిటికల్ బయోగ్రఫీనే అది. అలాగా వచ్చాయి. వెబ్ సిరీస్ కూడా ఈ మధ్యకాలంలో అలాగా వస్తున్నాయి. సో మనకి హిందీలో కూడా ఈ కైండ్ ఆఫ్ పొలిటికల్ సినిమాలు కనబడతాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఇటు పవన్ కళ్యాణ్ సినిమాల్లో కానీ, బాలయ్య సినిమాల్లో ఏదో ఒక పొలిటికల్ డైలాగులు పెట్టడం అది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జగన్ని చేయడం వల్ల అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది ఇప్పటికి కూడా మన కల్చరల్ లైఫ్లో సినిమా ప్రభావం అనేది మిగతా ఫార్మ్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందువల్ల రెండోది సోషల్ మీడియా వచ్చినాక వీళ్ళు ఒకవేళ నిజంగా పొలిటికల్గా దాంట్లో ఉన్నా లేకపోయినా కూడా దాన్ని పొలిటికలే అన్నట్టుగా తీసి దాని మీద సోషల్ మీడియా పోస్టులు పెట్టడం జరుగుతుంది. ప్రతి పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా వింగులు పెట్టుకున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగ ఉంది, అది కాకుండా సోషల్ మీడియా వింగు పెట్టుకొని దీన్ని ప్రచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా వచ్చిన అఖండ 2లో కూడా జగన్ని ఎగతాళి చేస్తూ, లేకపోతే జగన్ని కించపరుస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయి. అట్లాగే జగన్ ఫ్యాన్ని గుర్తుకు తెచ్చే విధంగా బాలయ్య తిప్పడం అవన్నీ కూడా ఉంది. నిజానికి ముందుగా మనం విజువల్గా చెప్పుకుంటే, అక్కడ బాలయ్య ఒక చోట ఈ సైంటిస్ట్ అమ్మాయిని కాపాడడానికి కోసం కాపాడతాడు. కాపాడిన తర్వాత అక్కడ ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది పిఎం ఆఫీస్కి.
అక్కడ నుంచి వాళ్ళు ప్రత్యేక హెలికాప్టర్ పంపిస్తారు. ఆ హెలికాప్టర్ గాల్లో వెళ్ళిపోతుంది. నిజానికి అంతవరకు సీన్ తీస్తే ఏమీ ఇబ్బంది లేదు. కావాలనే ఆ చక్రం మాత్రం ఇటు రావడం, బాలయ్య దాన్ని శూలంతో పైకి లేపడం, అది ఫ్యాన్ లాగా గిర్రం తిరగడం, థియేటర్లోనే అరుస్తున్నారు. ఓహ్! జగన్ ఫ్యాన్ ఇది అని, వైసీపీ ఫ్యాన్ అని. అంటే క్లియర్‌గా అక్కడైతే కావాలని పెట్టినట్టుగానే అర్థమవుతుంది. అక్కడ సీన్‌కి సంబంధం లేదు. ఆయన తిప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే జగన్ ఫ్యాన్ ఇలాగా అట్లా 2, 3 చోట్ల విజువల్‌గా జగన్ ఫ్యాన్ లాగా తిప్పడం అనేది అయితే కనబడుతుంది. అంటే ఫ్యాన్‌ని నేను ఇలా ఆడుకుంటానని, ఆ ఫ్యాన్ పోయి మళ్ళీ ఎక్కడో పడిపోవడం. అంటే ఇదొక ఆహ్, జగన్ వైసీపీ సింబల్‌ని కించపరచడం కావచ్చు, లేకపోతే మీ ఫ్యాను బతుకింతే అన్నట్టుగా చూపించడం అనేది ఒకటి కనబడుతుంది. అట్లాగే ఇంకొక డైలాగ్ వెర్షన్‌లో కూడా విలన్ క్యారెక్టర్‌కి సంబంధించి 'ఠాగూర్‌కి' సంబంధించి వీళ్ళు తండ్రి దగ్గర నుంచి కూడా శవాల మీద ఆహ్, రాజకీయాలు చేస్తూ బతుకుతున్నారు అన్న యాస్పెక్ట్‌లో విమర్శ కూడా కనబడుతుంది. ఎందుకంటే అది కూడా జగన్ క్యారెక్టరైజేషన్ లక్షణాలు కనబడతాయి. కొంతమందేమో రాహుల్ గాంధీ క్యారెక్టర్ లక్షణాలు కూడా కనబడినాయి. ఎందుకంటే ఇద్దరికి కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న పీఎంగా ఉన్నాడు అక్కడ. ఇక్కడేమో జగన్ వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇద్దరికి కనెక్ట్ అవుతుంది. అక్కడోళ్ళు అది రాహుల్ గాంధీ అని కూడా అనుకునే అవకాశం ఉంది. అంటే క్లియర్‌గా బాలయ్య సినిమాలో మోడీని ఆహ్, ప్రధానమంత్రి క్యారెక్టర్‌గా చూపియడం అనేది క్లియర్‌గా కనపడుతుంది. కాకపోతే నాకు అనిపించింది మోడీని కూడా చాలా బలహీనమైన అతను ప్రధానమంత్రా, సర్పంచా అన్నట్టుగా ఉంది. అతను ప్రతిసారి నిస్సహాయంగా ఉంటాడు. ఎవడో వస్తాడు అదేంటి కడప కలెక్టర్ కూడా డైరెక్ట్‌గా పీఎం ఆఫీస్‌లోకి వస్తుంటాడు. సో, వితౌట్ అపాయింట్‌మెంటు. సో, అలాగా ఆ ప్రధానమంత్రి చూస్తే అంత చేతగాని ప్రధానమంత్రి ఉంటాడా? ఎవడెవడో వచ్చి చెప్తుంటాడు. ఒకాయన మీరు ప్రెస్ మీట్లు ఇది చెప్పొద్దండి అనేది చెప్పేసి పోతుంటాడు ఒక అధికారి. మన మోడీ దగ్గర అలాగే ఎవరన్నా మాట్లాడగలరా? అంత ఇదిగా ఉంటదా? సో, అది ఖచ్చితంగా మోడీని కూడా తక్కువ చేసి చూపించినట్టుగానే చాలామంది కూడా అనుకున్నారు సినిమాలో చూసినోళ్ళు కూడా. అందుకే అది నార్త్‌లో కూడా ఎందుకు ఎక్కలేదంటే ఒకటి ఆహ్, బీజేపీ బ్యాచ్ దాన్ని ఓన్ చేసుకోలేదు. ఇక్కడ కూడా బీజేపీ బ్యాచ్ ఓన్ చేసుకోలేదు. తెలుగుదేశం వాళ్ళు మాత్రమే దీన్ని ఓన్ చేసుకున్నారు తప్ప, బీజేపీ వాళ్ళు ఈ సినిమాను ఓన్ చేసుకొని ఆహ్, దీన్ని ప్రచారం అనేది చేయట్లేదు. నిజానికి ఇది బీజేపీకి ఉపయోగపడే ఐడియాలజీ మొత్తం కూడా. అక్కడ కూడా మనకి ఇంకొక ఆస్పెక్ట్ కూడా పొలిటికల్ ఆస్పెక్ట్ కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి ఏకైక అస్త్రం ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం. ఎక్కడ పోయినా దాన్ని సనాతన ధర్మాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. దాన్ని పవన్ కళ్యాణ్ నుంచి కొంత లాక్కొని మేము కూడా సనాతన ధర్మాన్ని చెప్తామని తెలుగుదేశం కూడా ఈ మధ్య కొన్ని మాట్లాడుతుంది. చంద్రబాబు కూడా ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీంట్లో కూడా క్లియర్‌గా సనాతన ధర్మం మీదనే ఫోకస్ చేశారు. నిజానికి దీంట్లో దేశభక్తి అనవసరం ఈ సినిమాకి సంబంధించి. అఖండ ఫస్ట్‌లో కూడా దేశభక్తి లేదు. ఆ దేశభక్తి వల్లే నేను ముందు నుంచి కూడా రిలీజ్ కాకముందే చెప్తున్నా దేశభక్తి దీన్ని దెబ్బ కొడుతుందని. ఎందుకంటే ఇది ఒక దేశభక్తి అనేసరికి మనకి ఇతర దేశాల నుంచి కాపాడాల్సింది ఎవరు? మన మిలిటరీ, మన ప్రభుత్వం. అంతేగాని ఎవరు అఘోర అనేవాడు మామూలుగా అయితే లైఫ్‌లో అసలు ఎక్కడ బయట కనబడ్డు. అతని పనేదో అతనిలో ఉంటాడు. అఘోర వచ్చి దేశాన్ని కాపాడుతున్నాడు అంటేనే అంతకంటే కామెడీ వ్యవహారం లేదు. దాన్ని వీళ్ళు పెట్టేశారు. పైగా చైనాకి అమెరికానే భయపడి మూసుకొని ఉంటున్నాడు ట్రంపు. మనకేసిన తారిఫ్స్ వాళ్ళ మీద వేయట్లేదు. ఎందుకంటే చైనా గట్టిగా బిగిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అట్లాగే డిఫెన్స్‌లో కూడా చాలా విషయాల్లో చైనా కంటే కూడా బలమైన డిఫెన్స్ సిస్టమ్ ఉన్న చైనాని తీసుకొని అదేదో బఫూన్ కంట్రీ లాగా డీల్ చేయడం. అది మొత్తంగా కూడా అదంతా కూడా కామిక్ వ్యవహారం అయిపోయింది తప్ప ఎక్కడ ఒక సీరియస్‌నెస్, ఒక రియలిస్టిక్ ఫీల్ పోయింది. సో, అందువల్ల ఏదైనా సినిమా నువ్వు లాజిక్‌లో అవసరమే లేదు. లాజిక్ గురించి నేను మాట్లాడట్లా. బిలీవబిలిటీ గురించి మాట్లాడుతున్నా. సినిమా అనేది నమ్మించగలగాలి. నమ్మించాలంటే కొన్నిసార్లు నువ్వు రియల్‌గా చెప్తున్నప్పుడు, రియల్ కంట్రీ గురించి నువ్వు చెప్తున్నావు. ఏ ఊహా కంట్రీ 'బాహుబలి' లాగా చెప్తే నీ ఇష్టం వచ్చింది పెట్టొచ్చు. ఒక రియల్ కంట్రీ గురించి చెప్పినప్పుడు జనాలకి దాని మీద నాలెడ్జ్ ఉన్నప్పుడు దాన్ని నువ్వు బిలీవబుల్‌గా చెప్పాలి. ఆ బిలీవబిలిటీ అనేది సినిమాలో కంప్లీట్‌గా మిస్ అయిపోయింది. సో, ఆ రకంగా ఇది కంప్లీట్‌గా ఒక రకంగా చెప్పాలంటే ఇది పొలిటికల్ సినిమానే. ఇక్కడనే కాదు దేశానికి సంబంధించి పొలిటికల్ సినిమా అని, విదేశాలకు సంబంధించి కూడా పొలిటికల్ సినిమానే. ఆ రకంగా అన్నీ కూడా ఇది మిక్స్చర్‌గా ఉంది. కాకపోతే ఇప్పుడు దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఈ ఫ్యాన్‌ది డైలాగులు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ జగన్ క్యాంటీన్‌కి పెడుతున్నారు. ఇందాకే నేను చూసా ఒక థియేటర్‌లో జగన్ ఒకడే కూర్చొన్నాడు.
ఆ, ఒక బాలయ్య అభిమాని గంట ముందే వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నాడు చూడండి అని పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. అంటే జగన్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు థియేటర్లో. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిదీ పొలిటికల్లే కాబట్టి అఖండ 2 కూడా జగన్ క్యాంటీగా బాలయ్య పెట్టినట్టుగానే కనబడుతుంది. అదైతే క్లియర్గానే ఉంది. జగన్ని ఇది చేయాలని ఆ ఫ్యాన్ది ఈ కొన్ని డైలాగులు పెట్టారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.